హలో అండి. నేను ఫస్ట్ టైం ఒక స్వీట్ ట్రై చేశానండి. మా పిల్లలు మాత్రం చాలా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్ సూజీ రవ్వ యాడ్ చేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సూజీ రవ్వ కొంచెం మంచి స్మెల్ వచ్చాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యాక 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లోనే 1.5 కప్ మిల్క్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా మిల్క్ యాడ్ చేసేటప్పుడు లంప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం యాడ్ చేస్తూ ఉండాలండి. మీరు ఖచ్చితంగా ఈ స్వీట్ ట్రై చేయండి. మనకి ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు సింపుల్గా, ఈజీగా అండ్ స్పెషల్గా ఉంటుందండి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్నాక మంచిగా కుక్ అవ్వనివ్వాలండి. మిక్స్ చేస్తూ ఉండాలి. ప్యాన్ నుంచి ఇది సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒక పార్ట్ అలానే వదిలేసానండి. ఇంకొక పార్ట్లో పింక్ కలర్ యాడ్ చేసుకున్నాను. కలర్ అనేది ఆప్షనల్ అండి. ఈ కలర్ బదులు మనము బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అప్పుడు అవైలబుల్ లేకునుండే, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదండి, అందుకే చేశాను. కలర్ అనేది ఎప్పుడో ఒకసారి వాడితే పర్లేదు కదండి, అందుకే చేశాను. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక పింక్ కలర్ 2 కలర్స్ మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన గీ యాడ్ చేసుకొని మంచిగా వైట్ కలర్వి మంచి బాల్స్ లాగా చేసుకున్నానండి. ఇలా గీ యాడ్ చేసుకోవడం వల్ల బాల్స్కి క్రాక్ ఉండకుండా వస్తాయండి. ఇలా వైట్వన్నీ బాల్స్ లాగా చేసుకున్నాక ఇప్పుడు పింక్ కలర్వి ఫ్లాట్గా ఒత్తుకొని ఇందులో వైట్ కలర్ బాల్ పెట్టేసుకొని మొత్తం కవర్ చేసుకొని బాల్ లాగా రెడీ చేసుకోవాలండి. సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు కొబ్బరి పొడి తీసుకొని అందులో ఈ బాల్స్ అనేటివి మంచిగా రోల్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బాల్స్ని హాఫ్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నానండి. మీ ఇష్టం అండి, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.